హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి కథ మీరు విన్నారా? రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి పెళ్లిగా ఇది గుర్తింపబడిందని మీకు తెలుసా? అసలు ఈ అరుదైన గౌరవం ఆమెకు ఎలా దక్కింది? స్వయంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఈ పెళ్లి రాష్ట్రపతి భవన్లో జరిగేందుకు అనుమతి ఇచ్చారని మీకు తెలుసా? అసలు ఈ అమ్మాయి అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన విషయం ఏముంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూనం గుప్తా. ఎవరు ఈ పూనం గుప్తా? రాష్ట్రపతి భవన్లో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పిఎస్ఓగా పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ అధికారి. పిఎస్ఓ అంటే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్, అంటే వ్యక్తిగత భద్రతా అధికారి అన్నమాట. తరచుగా సిఆర్పిఎఫ్ వంటి పోలీసు లేదా పారామిలిటరీ దళం నుండి శిక్షణ పొందిన ప్రొఫెషనల్ దేశ అధ్యక్షుడు లేదా ఇతర ఉన్నత స్థాయి వ్యక్తులకు రక్షణ మరియు భద్రతను అందించడానికి నియమింపబడతారు. ఇక్కడ పిఎస్ఓ బాధ్యతలు ఏమిటంటే జరగబోయే ముప్పును ముందే అంచనా వేయడం, ఎమర్జెన్సీలకు వెంటనే రెస్పాండ్ అవ్వడం, క్రౌడ్ని కంట్రోల్ చేయడం అండ్ ఓవరాల్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఈ పిఎస్ఓ యొక్క ముఖ్య బాధ్యతలు. ఇకపోతే అది భారతదేశంలో అత్యున్నత అధికార భవనం, అదే రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్ గతంలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అనే పేరుతో వాయిస్రాయ్ హౌస్ గా పిలువబడేది. 1950 జనవరి 26న రాజేంద్ర ప్రసాద్ భారతదేశ మొదటి రాష్ట్రపతి హోదాలో ఈ భవనాన్ని ఆక్రమించి ఉన్నప్పుడు దీనికి రాష్ట్రపతి భవన్, ప్రెసిడెంట్ హౌస్ అని పేరు పెట్టారు. అప్పటి నుండి ఇది భారతదేశపు రాష్ట్రపతి అధికార నివాస భవనంగా మారింది. ఇక్కడ పనిచేయడం, ఇక్కడ భద్రతా బాధ్యతలు వహించడం ఇది ఒక గౌరవం మాత్రమే కాదు, ఎంతో గొప్ప బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చుతున్న మహిళ సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా. అది మధ్యప్రదేశ్లోని శివపురి, గ్వాలియర్ నుండి దాదాపు 113 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిన్నపాటి పట్టణమైన ఈ శివపురిలో ఓ అమ్మాయి పెద్ద కలనే కంటూ ఉంది. దేశానికి సేవ చేయాలని, ఆమెను చూసి దేశం గర్వించాలని, యూనిఫామ్ ధరించాలని ఆ అమ్మాయి కల కంటూ ఉంది. ఆమె పూనం గుప్తా. ఆమె మ్యాథమెటిక్స్ లో డిగ్రీ, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ అండ్ గ్వాలియర్ లోని శివాజీ విశ్వవిద్యాలయం నుండి బీఈడీ పట్టా పొందింది. 2018 యూపీఎస్ ఎగ్జామ్ సిఏపిఎఫ్ పరీక్షతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. పూనం జీవితం మలుపు తిరిగింది. దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో ఇది ఒకటి. ఆమె 81వ ర్యాంకును సాధించింది. సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా నియామకం జరిగింది. పూనం బీహార్లోని నక్సల్ ప్రభావిత మండలాలతో సహా పలు సవాళ్లతో కూడిన అతి ప్రమాదకరమైన ప్రాంతాలలో సేవలందించింది. సౌకర్యాలు లేని అడవి ప్రాంతాలు, ఆపదలు, భయాలు, ప్రమాదాలు అక్కడే ఆమె మొదటి డ్యూటీ. ఇక్కడ నక్సలైట్, మావోయిస్ట్ తిరుగుబాటులు ఎక్కువగా ఉండేవి. ఇది భద్రతా దళాలకు పనిచేయడానికి చాలా ఛాలెంజ్ గా మారింది. ఒకప్పుడు రెడ్ కారిడార్ లో భాగమైన ఈ ప్రాంతాలు దట్టమైన అడవులు, కేవలమైన మౌలిక సదుపాయాలు మరియు తరచుగా అభివృద్ధి నుండి దూరంగా ఉన్న జనాభాతో కలిసి ఉండేవి. ఈ పరిస్థితులు చారిత్రాత్మకంగా నక్సల్ గ్రూపులు పనిచేయడానికి అనువైన వాతావరణాన్ని అందించాయి. ఇంత కష్టతరమైన వాతావరణంలో కూడా పూనం గుప్తా వెనక్కి తిరిగి చూడని ఒక ఆఫీసర్. ప్రభుత్వం, పోలీస్, సిఆర్పిఎఫ్ వంటి భద్రతా దళాలు కలిసి చేసిన ఆపరేషన్ల వల్ల నక్సల ప్రభావం గణనీయంగా తగ్గింది. నక్సల ప్రభావం ఇప్పుడు 8 జిల్లాలకు తగ్గింది. సరే, అది అలా ఉంచండి. అసలు పూనం గుప్తాకి గుర్తింపు తెచ్చిన ఒక సందర్భం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలోని లాల్ కిల్లా ప్రాంగణంలో 74వ గణతంత్ర దినోత్సవం జరుగుతుంది. సిఆర్పిఎఫ్ ఆల్ ఉమెన్ కాంటింజెంట్ కు కమాండర్ గా ముందంజలో నిలిచింది పూనం. అసలు సిఆర్పిఎఫ్ ఆల్ ఉమెన్ కాంటింజెంట్ అంటే ఏమిటి? ఈ బృందంలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సిఆర్పిఎఫ్ యూనిట్ల నుండి 148 మంది సభ్యులు ఉన్నారు. తిరుగుబాటు వ్యతిరేకత, నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలు మరియు శాంతి భద్రతల నిర్వహణ వంటి విధుల కోసం వారిని నియమించారు. ఈ బృందం నారీ శక్తి స్ఫూర్తిని సూచిస్తుంది మరియు భద్రతా దళాలలో మహిళలు పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తుంది. అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా ఈ బృందానికి నాయకత్వం వహించి ముందు వరుసలో నిల్చుని పేరు సంపాదించుకుంది. కర్తవ్య మార్గంలో గణతంత్ర దినోత్సవ పరేడ్ లో కవాతు చేయడంలో సహా బహిరంగ ప్రదర్శన ద్వారా ఈ బృందం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆమె సేవలు, ఆమె ధైర్యం ఆమెను అత్యంత గౌరవప్రదమైన స్థానానికి తీసుకువెళ్లాయి. రాష్ట్రపతి భవన్ భద్రతా విభాగం, భారత రాష్ట్రపతి వ్యక్తిగత ప్రధాన అధికారి, అడుగడుగునా అప్రమత్తం, ప్రతి క్షణం బాధ్యత. సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తాను రాష్ట్రపతికి పిఎస్ఓగా నియమించారు. ఇక 2025లో ఆమె జీవితం మరో ప్రత్యేక ఘట్టాన్ని చూసింది. జాతీయ వార్తల్లో ఆమె నిలిచింది. రాష్ట్రపతి భవన్ లో పెళ్లి. ఆమె డెస్టినేషన్ పెళ్లిని నిరాకరించింది. ఆమె ఆర్భాట పెళ్లిని వద్దనుకుంది. పెద్ద పెద్ద కన్వెన్షన్ వేదికలను తన పెళ్లికి వాడుకోవాలని అనుకోలేదు. రాష్ట్రపతి భవన్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
74వ గణతంత్ర దినోత్సవ కవాతులో ఆమె పూర్తి మహిళా బృందానికి నాయకత్వం వహించిందని వచ్చిన నివేదిక ప్రకారం మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూనం గుప్తా యొక్క అంకితభావం, వృత్తి నైపుణ్యం మరియు తన సర్వీసులో కఠినమైన ప్రవర్తన నియమావళి కారణంగా రాష్ట్రపతి భవన్లో మదర్ తెరిసా క్రౌన్ కాంప్లెక్స్ లో వివాహం చేసుకోవడానికి ఆమెకు అనుమతి ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లోని మదర్ తెరిసా క్రౌన్ కాంప్లెక్స్ లో వివాహం చేసుకోవడం అంటే దాని అర్థం ప్రత్యేక అనుమతితో భద్రతా ప్రోటోకాల్ కింద అధికారిక సురక్షిత ప్రాంగణంలో సురక్షితంగా వివాహం చేసుకోవడం. ఇది ప్రజావేదిక కాదు. పూనం సిఆర్పిఎఫ్ అధికారి అవనీష్ కుమార్ తో కొత్త జీవితం ప్రారంభించింది. 12 ఫిబ్రవరి 2025న ఆయనను వివాహం చేసుకుంది. ఆమె భర్త అవనీష్ కుమార్ సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేస్తున్నారు మరియు జమ్మూ కాశ్మీర్ లో డిప్యూట్ చేయబడ్డారు. రాష్ట్రపతి భవన్ లో ఈ పెళ్లిని రాష్ట్రపతి భవన్ లోనే మొట్టమొదటి పెళ్లిగా గుర్తించారు. కానీ నిజం ఏమిటంటే అంతకు ముందు కూడా కొన్ని వివాహాలు రాష్ట్రపతి భవన్ లో జరిగినట్టుగా సమాచారం ఉంది. అక్కడ గ్యాలరీస్ ని గానీ, ఆర్కీవ్స్ ని గానీ, డిజిటల్ లైబ్రరీని గానీ చూస్తే అక్కడ ముందుగానే కొన్ని వివాహాలు జరిగాయని ఒక మిక్స్డ్ టాక్ ఉంది. అయినా కూడా ఒక సిఆర్పిఎఫ్ ఆఫీసర్ కు ఈ అరుదైన గౌరవం దక్కడం చరిత్రలో నిలిచిపోయే విషయమే. ఇది పూనం గుప్తా కథ. ఒక చిన్న పట్టణం నుండి వచ్చిన ఒక యువతి కష్టం, క్రమశిక్షణ, నిబద్ధతతో, ధైర్య సాహసాలతో దేశ అత్యున్నత స్థాయికి చేరిన కథ. ఈ కథ ప్రతి అమ్మాయికి, ప్రతి విద్యార్థికి, భవిష్యత్ కళలు కనే వారికి, యూనిఫామ్ జాబ్స్ చేయాలనుకునే ప్రతి వారికి ఆశలను రెట్టింపు చేస్తుంది. పూనం గుప్తా కథ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ప్రభుత్వ సర్వీసులకు సిద్ధమవుతున్నారా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇటువంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే మన ఫ్యాక్ట్స్ రేడియో 8.8 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సతీష్ చాగంటి.